చదివి మీకు వినిపిస్తాం. తదుపరి రొట్టెలాగా తదుపరి కేక్ కటింగ్ ఉంటుందండి. సంతోషంగా ఆనందంగా నూతన సంవత్సరానికి మనందరం వెళ్దాం. ఎంతమందికి సంతోషంగా ఉంది? అందరూ ఒకసారి హల్లెలూయా. మొట్టమొదటిగా దైవ సేవకునికి వచ్చిన వాగ్దానం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. దైవజనునికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. కాబట్టి దైవజనుడు రేయి మొదటి జామున లేచి మొరపెట్టాలి. ప్రార్థిస్తే ఖచ్చితంగా ఇంకా అద్భుతాలు జరుగుతాయి. నాకు వచ్చిన వాగ్దానం, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. నాకు కావాల్సింది కూడా అదే. కాబట్టి మా పక్షమున యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. తర్వాత జాన్ పాల్ ప్రామిస్ కూడా చూద్దాం. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుండువు. భయపడొద్దు. ఏ రోగాన్ని బట్టి నువ్వు భయపడొద్దు. నెక్స్ట్ తర్వాత, నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు. గట్టిగా చెప్పండి కూడా. భయపడవద్దు, దేవుని దగ్గరే చక్కగా పోషించబడిద్దని. మరలా ఈ రోజు రావడం కష్టం, అవునా కదా? కదండి. ఏం ఫీల్ అవ్వద్దు. మరి ఈ కృప, ఈ ధన్యత మనం ఎంజాయ్ చేయాలి. దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదాన్ని అనుభవించడం కూడా మనకు తెలియాలి. అది పొందుకోవడం కూడా మనకు తెలియాలి. ఇలాంటి దినాలు సంవత్సరానికి ఒక్కసారి దేవుడు మనకి ఇస్తాడు. గత సంవత్సరంలో ఉన్నవాడు ఈ సంవత్సరంలో లేడు, అవునా కదా? కానీ మనం ఉంచాడు. మనలో వచ్చే సంవత్సరంలో ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకని ఈ రోజు సంతోషిద్దాం, ఈ రోజు ఆనందిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో వచ్చే సంవత్సరంలో మనలో ఎంతమంది ఉంటారో ఉండరు. కాబట్టి వాళ్ళతో కలిసి మనం ఆనందిద్దాం. మనకంటే చిన్నవారు, మనకంటే యవనస్తులు, మనకంటే గొప్ప వాళ్ళు అందరూ చనిపోయినా దేవుడు మనకు కృపించాడు. సర్వ సృష్టిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. అందుని బట్టి దేవునికి ఈ సంవత్సరం అంతా నమ్మకంగా బ్రతకండి. మంచి తీర్మానాలు తీసుకోండి. ప్రార్థనలో బాగా పోరాడండి. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.